వెల్కమ్ టు లలితాస్ రెసిపీస్. లలితాస్ రెసిపీస్లో ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ స్వీట్ అయిన గోర్మీటీలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 150 గ్రాములు, గోధుమ రవ్వ 100 గ్రాములు, దీనిని లో ఫ్లేమ్లో దోరగా వేయించి పెట్టుకోవాలి. డాల్డా 50 గ్రాములు, ఈటింగ్ సోడా 1/2 టీ స్పూన్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా, సాల్ట్ కొద్దిగా, షుగర్ 100 గ్రాములు. ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ డాల్డాని కొద్దిగా వేడి చేసుకోవాలి. దీన్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో మైదా పిండి, గోధుమ రవ్వ, ఈటింగ్ సోడా, చిటికెడు ఉప్పు వీటన్నిటిని వేసుకొని మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలాగా గట్టిగా చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ ఉండల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా గోరుతో ఒత్తుకుంటూ ఇలాగా షేప్ చేసుకోవాలి. ఈ పిండి అంతటిని ఇలాగా ఒక్కొక్కటిగా షేప్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ గోర్మీటీల్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా కలుపుకుంటూ రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో పంచదార తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని పాకం పట్టుకోవాలి. వాటర్ చాలా తక్కువ వేసుకోవాలి. పాకం ఇలాగా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా 2 వేళ్ల మధ్య ఇలా తీగలా వస్తే పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ పాకంలో వేయించి పెట్టుకున్న గోర్మీటీల్ని వేసుకోవాలి. ఇలా పాకం వేడిగా ఉండగానే వీటన్నిటిని వేసుకుని ఈ గోర్మీటీలు అన్నిటికీ పాకం పట్టేలాగా బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోరుమి టీలు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు పంపించండి. వీడియో చూసినందుకు ధన్యవాదములు.